హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శారదా బ్లాగ్స్. ఇంకా ఈరోజు వ్లాగ్ ఫ్రైడే వ్లాగ్ అండి. ఇంకా ఇక్కడైతే మేము గ్రాస్ కటింగ్ చేస్తున్నాము. ఇంకా బాబు అయితే ఇంకా నేను ఏదైనా పని చేస్తున్నాను అంటే తనకు ఏదో సరదా ఇంక నేను చేస్తాను ఇది నేను కట్ చేస్తానని కాసేపు అలా వెళ్ళాడు. కాకపోతే పాపం అదైతే కట్ అవ్వలేదు. గ్రాస్ కటింగ్ కొంచెం అది బలం పెట్టి చెయ్యాలి. చూసారా, వెళ్తున్నాడు కానీ వెనకాలంతా గడ్డి. కాకపోతే కాసేపు ఆడుకుంటాడు కదా అని ఇంకా వదిలేశాను. ఇంక ఇక్కడ మనకి స్నో టైం దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి మనం బ్యాక్ యార్డ్ కానీ ఇంటి ఎదురుగా కానీ కంపల్సరీ ఎవరింటి ముందు వాళ్ళైతే కంపల్సరీ కట్ చేసుకోవాలి. లేకపోతే చాలా పెద్ద ఫైన్ అయితే పడుతుంది. అదైతే బాగా ఫాలో అవుతారు వీళ్ళు రూల్స్. అది మంచిదండి నిజంగా చెప్పాలి అంటే. ఇంటి ముందు క్లీన్గా ఉంటుంది, మనకు కూడా ఒక భయం అనేది ఉంటుంది కదా. ఇంక ఇక్కడ ఈ గడ్డి చూస్తున్నప్పుడు ఒక్కసారి పట్టుకొని అన్నాను, వీడియో తీశాను. వీళ్ళకి కొంచెం కుదరట్లేదని. ఆవులు ఉంటే చక్కగా తినేయి కదా అనే అంత ఫీలింగ్ వచ్చిందండి. ఎందుకంటే మనకి ఇండియాలో ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది తప్ప ఆవులు ఏవో కవర్లు అవి ఇవి తింటూ ఉంటాయి కదా. ఇంత గడ్డి చూసేసరికి కడుపు నిండా తినేయి కదా అని ఎంత ఫీల్ అయ్యానో. ఇక్కడైతే అది అవసరం లేదులేండి. ఎందుకంటే నేను అన్ని చోట్ల గ్రీన్గా ఉంటే ఆవులకి కూడా పుష్కలంగా గడ్డి అదంతా మేత చాలా బాగా ఉంటుంది కాబట్టి ఇంకా ఇక్కడ కూడా సరే నువ్వు నన్ను అక్కడ తీయలేదని మళ్ళీ పట్టేసుకున్నాడు. ఇంకా మొత్తం అయితే కంప్లీట్ అయింది. అంతా క్లీన్ అయితే అయిపోయింది. ఇంటి ఎదురుగా ఇంటి వెనకాల అయితే మొత్తం క్లీన్ చేసేసి ఇంక ఇదంతా క్లీన్ చేయాలి. ఎందుకంటే ఇంక అదంతా చేసేటప్పుడు ఆ గాలికి ఏరుకి వచ్చేస్తుంది మొత్తం. ఇంకా చేసి వస్తే మీకు మనకి ఇండియాలో బండ్ల మీద ఎక్కువ అంటే పెద్ద పెద్దవి వస్తే తప్ప ఇలాగ మనకి అంటే బస్సులు కానీ వ్యాన్లు కానీ కార్లు ఏదో ఒకటి మనకి ఇలా రావు. ఇక్కడ చిన్న వస్తువు మనం కొరియర్ చేసుకున్న ఇంత పెద్ద బండి అంటే ఒకదానికోసం అని కాదండి, ఇలా చాలా ఉంటాయి కదా. ఒక కాలనీకి ఒక రోజు అలా పెట్టుకుంటారేమో, మేబీ తెలీదు. కాకపోతే కొంచెం ఫాస్ట్గానే అంటే బుక్. ఇంకా ఇక్కడ వచ్చేసి మొన్న ఒక టేబుల్ బుక్ చేసాము, అది వచ్చి ఇంకా ఇచ్చేసి వెళ్తుంటాను. ఇక్కడ కొరియర్ చేయడానికి లేడీస్ కూడా అదే వ్యాన్లో వస్తారు, కానీ భలే ఉంటారండి. ఎంత స్ట్రాంగ్గా భలే ఉంటారు. అంటే మన దగ్గర కొంతమంది అమ్మాయిలు అనగానే కొంచెం భయపడుతూ అలా, ఎంత జాబ్ చేసినా ఎంత బిజినెస్లో ఉన్నా ఎంత మంచిగా చదువుకున్నా ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కొంచెం ఆ భయం అనేది సెన్సిటివ్గా అలా అయితే చాలా వరకు చూస్తాం మనం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా కొంచెం ఆ భయం అది కనిపిస్తుంది. కానీ ఇక్కడ అమ్మాయిలు మాత్రం భలే స్ట్రాంగ్గా, అంటే వాళ్ళని చూస్తేనే వేరే వాళ్ళు ఏం అనరు అనే అంత స్ట్రాంగ్గా భలే, అసలు వాళ్ళని వాళ్ళు మమ్మల్ని మేము చూసుకోగలం అనే అంత స్ట్రాంగ్గా అయితే ఉంటారు. అదైతే బాగా నచ్చుతుంది వీళ్ళ దగ్గర. ఇంకా తను ఇచ్చేసి వెళ్ళాక నేను పైకి వచ్చి ఇంకా మళ్ళీ మార్నింగ్ టిఫిన్ పని అయిపోయాక వంట అయితే స్టార్ట్ అవుతుందండి. రోజు ఏంటి కిచెన్లో వంట పెడుతున్నావు, ఒక 3 బ్లాగ్స్ నుంచి పెడుతున్నాను కదా. కాకపోతే నేను ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఇంకా ఇక్కడే కదండి. అప్పుడప్పుడు ఇంకా చిన్న అంటే మరీ ఇంకా ఉట్టి కుకింగ్వే కాకుండా అన్నీ వ్లాగ్ లాగా తీయాలని అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ ఎందుకు చూపిస్తున్నానంటే ఫిష్ తీసుకొచ్చాను. అంటే నేను పక్కన ఏది కావాలన్నా పక్కన మా నవ్య అని ఉంటుంది, తనతోటి వెళ్తాను. అంటే గ్రాసరీస్ కావాలన్నా వెజిటేబుల్స్ కావాలన్నా ప్రస్తుతం మా కారు వచ్చే వరకు పాపం అన్నిటికీ ఎక్కువ తనే తీసుకెళ్తుంది. ఇంకా వేరే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. కానీ ఎక్కువ ఇంక బాగా అలవాటైపోయి వెళ్దామక్క అని ఇంకా తను కొంచెం వెళ్తున్నప్పుడు నేను వెళ్తాను. ఏదైనా అవసరం ఉంది అంటే మాత్రం పాపం వచ్చేస్తుంది. ఇంకా తను చెప్పింది, ఈ ఫిష్ నేను ట్రై చేయలేదక్క, బాగోదేమో అని. కాకపోతే చెప్తున్నా కదా, కొత్తగా చూసి ఏదో మన ఇండియాలో ఇది కాస్ట్ ఎక్కువ, ఇక్కడ ఏదో కొంచెం తక్కువకి వస్తుంది, ఎందుకు మిస్ చేసుకోవటం, తినకు ఉండడం రాదేమో సరిగ్గా, మనకి చేపల పులుసు అంటే మనం చాలా బాగా పెడతామనుకొని తెచ్చాను. కానీ సేమ్ ఆల్మోస్ట్ చేపల పులుసు లాగే ట్రై చేశానండి. కాకపోతే అసలు నోట్లో పీస్ అసలు ఇలా పెట్టలేకపోయాము. ఎందుకంటే ఇది సముద్రం చేప, ఈ ఫిష్ వేరు సాల్మన్ అంట. నాకు అసలు ఎందుకు తెచ్చాను రా బాబు, ఎందుకు అంత టైం పెట్టి అన్నీ వేసి వండాను అనిపించింది.
అది అసలు ఈ టేస్ట్ కూడా ఏంటో అర్థం కాలేదు. మేబీ ఇంక ఇక్కడ ఇల్లు పులుసులు కూరలు కాకుండా ఫ్రైడే వచ్చింది అంటే ఒక పండగలాగా ఉంటుందండి వీళ్ళకి. అన్ని బార్బిక్యూలు అన్నీ బయట ఇందాక గ్రాస్ కటింగ్ అలా చేసాం కదా, అలా కారిడార్లో మొత్తం పెట్టేసుకొని ఇంకా కిచెన్ మొత్తం బయటే పెట్టేసుకుంటారు. చూస్తున్నారా ఎవరైనా ఏంటి అని కూడా వాళ్ళకి ఇంత కూడా ఏం పట్టించుకోరు, మంచిగా ఎంజాయ్ చేస్తారు 3 days. ఇంకా వాళ్ళు అదే ఉప్పు కారం అన్నీ పట్టించేసి మేబీ మసాలా అన్నీ పట్టించేసి జస్ట్ బార్బిక్యూ లాగా వేపుకొని తింటారేమో. ఇంకా మరి మనమేమో పులుసులాగా అంటే అన్నీ వేస్తాం కదా, టేస్ట్ అయితే అస్సలు బాలేదు అని ఏమో కానీ సాల్ట్ ఫిష్ మొత్తం ఇంకా సముద్రం చేప కదా, చూస్తేనేమో చాలా బాగుంది ఫ్రెష్గా. పీస్ చూస్తే ఇది ఎందుకు బాగోదు, ఇంత మంచి ఫిష్ ఒక్క ముళ్ళు కూడా లేదు దాంట్లో. ఇంకా వాళ్ళు పీసెస్ చేసి ఉన్నారు, ఒక ముళ్ళు ఏమైనా ఉందేమో వాళ్ళే ఆల్రెడీ తీసేసి పీస్ చేసి అలా ఉంచారు. ఇంకా చేశాను కానీ ఇంకా ఇంత దూరం వచ్చి మనం ఇంకా ఇక్కడ అక్కడంటే మనం ఎలా పడితే అలా వేస్ట్ చేస్తాము. ఇదైతే బాగా అబ్జర్వ్ చేస్తున్నానండి. ఫారెన్ కంట్రీకి వచ్చిన వాళ్ళు ఫుడ్ విలువ బాగా తెలుసుకుంటారని మాత్రం బాగా అర్థమైంది. ఇది ఎంతమందికి తెలుసు తప్పకుండా వీలవుతే కమెంట్స్లో పెట్టండి. ఎందుకంటే మనం నేనే అక్కడ ఉన్నప్పుడు కొంచెం ఏదైనా ఉంటే ఏముందిలే 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 అని చాలా వరకు ఇచ్చేయటం పడేయటం, అంటే ఈజీగా ఏముందిలే ఇదే కదా మళ్ళీ పాడైపోతుంది ఎందుకు అలాగని ఉండేది. కానీ ప్రతీది జాగ్రత్తగా పొదుపుగా అన్ని జాగ్రత్తగా వాడుకోవటం మాత్రం చాలా బాగా వస్తుంది బయటికి వస్తే. ఇదైతే ఎలాంటి వాళ్ళకైనా ఇదైతే నేర్చుకుంటారు. అంటే తెలియని వాళ్ళకండి, తెలిసిన వాళ్ళకైతే ఎక్కడున్నా మనం చెప్పక్కర్లేదు. ఇంకా ఆల్మోస్ట్ పులుసు అయితే అయిపోయింది. నేను ఇంటి దగ్గర చాలాసార్లు మీకు చూపించాను కదా, అదే ప్రాసెస్. అందుకే నేను ఇక్కడ ఈ ఫిష్ ఫేర్ ఒకటే చెప్పాను, చేపల పులుసు ఎలా పెట్టానో కూడా చెప్పలేదు. ఇంక ఇలా అయితే వంట పని కూడా అయిపోయింది. ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా పక్కన ఆంటీ మాకు ఇక్కడ 4కి అలాగా వాకింగ్కి వెళ్తాము. తను ఇంకా 4 అవ్వగానే తను కాల్ చేస్తుంది, రెడీ అయ్యావా అమ్మ అని. కానీ 4కి ఇక్కడ 9కి కూడా మనకి ఇండియాలో 4-3 అలా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఎండ్ అయితే ఉంటుంది. సమ్మర్ కదా, సమ్మర్లో 9-9:30కి వీళ్ళకి చీకటి పడుతుందంట, అలా ఉంటుంది. ఇంకా వంట అంతా అయిపోయాక వీళ్ళు కూడా వాకింగ్కి వస్తామని తీసుకెళ్ళాము. ఆల్మోస్ట్ ఒక 10 kilometers నడిచి ఉంటాము. చూడండి, చూస్తే మళ్ళీ మంచిగా వచ్చింది. కాకపోతే ఇది పులుసుకైతే ఈ ఫిష్ పనికి రాదనుకుంటా, అంటే మేబీ ఫ్రై అలా చేయడానికి బాగుంటుందేమో. ఇంక మేము వాకింగ్ అని చెప్పాను కదా, వెళ్ళి కొంచెం లాంగ్ వెళ్ళాము. అసలు పక్కన చూస్తే ఇంక అక్కడే కాసేపు నిల్చొని అయితే చుట్టూ తిరిగి ఆంటీ చూపించారు. ఇది పొలం ఇలా ఇంత బాగుంటుందమ్మా. నేనేమో భయం వేస్తుంది, ఇదేంటి ఎక్కడో అడవిలో ఉన్నట్టు పొలం ఉందేంటి అంటే, ఆ పక్కనంతా సిటీ, ఈ పక్కనంతా సిటీ, మధ్యలో పొలం వేసుకున్నారు. మొత్తం బీన్సే అండి, మొత్తం సోయా బీన్సే. ఇదంతా వీళ్ళు పండించి చైనాకి అది కూడా పంపిస్తారంట. చాలా బాగా అసలు ఏ మందులు వేయకుండా, ఎక్కడ మనకి ఇంత వాళ్ళు కెమికల్ వాడిన బాటిల్స్ కానీ ఏమి కెమికల్ అయితే ఎక్కువ వాడరంట దీనికి. ఏది పండించిన బీన్స్ అనే కాదు, వెజిటేబుల్స్ నేను చాలా బ్లాగ్స్లో చెప్తున్నాను మీకు. ఇంకా అదైతే వాకింగ్కి వెళ్ళి వచ్చాక ఇంకా ఈవినింగ్ పరోటాలు తీసుకొచ్చాను. అంటే మొన్న వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను, ఎలా ఉంటాయో ఏమో అనుకున్నాను కానీ చాలా బాగున్నాయి. కాకపోతే మైదా అంత తినటం అయితే మంచిది కాదు. ఇంక వీళ్ళకి ఇవి ఒకటొకటి వేపేసి పులుసు చేశానన్నాను కదా, దాంతో కొంచెం రైస్ అయితే పెట్టేశాను. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇంక మనకు అక్కడైతే కొంచెం అన్ని ప్లేట్లు అన్నీ ఒక దాంట్లో సర్దేసి బాల్కనీలో పెట్టేస్తాము. ఏ పూటకు ఆ పూట వంట అయిపోగానే తినంగానే మళ్ళీ కడిగే పని అయితే ఉంటుంది. అదైతే తప్పదు. ఇంకా గట్టి క్లీన్ చేసుకోవటం, ఇంకా అన్నీ రెడీ చేసుకోవటం, మళ్ళీ పొద్దునకి. ఇప్పటికైతే ప్రస్తుతం స్కూల్స్ అనేవి స్టార్ట్ అవ్వలేదు కాబట్టి సరిపోతుంది, కానీ ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యాక ఉంటుంది. అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ మంచి వీడియోతోటి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Thank you for watching. Bye.